గీత ఎందుకు దూరమయింది? గీత నుండి రిప్లై రాలేదు. ఆ రాత్రి అమర్ ఫోన్ స్క్రీన్ని చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. లాస్ట్ సీన్, లాస్ట్ మెసేజ్ సీన్, కానీ రిప్లై లేదు. నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, గీత నుండి మెసేజ్ రాలేదు. స్లోగా అమర్కి ఒక విషయం అర్థమైంది. గీతకి తనతో మాట్లాడటం ఒక ఫేజ్ మాత్రమే. ఆమెకి అవసరం ఉన్న టైంలో మాట్లాడింది. ఆ ఫేజ్ అయిపోయాక తన లైఫ్లో ముందుకు వెళ్ళిపోయింది. అది మోసం కూడా కాదు. అది గీత పర్స్పెక్టివ్. కానీ అమర్కి అదే అర్థమయ్యే మెచ్యూరిటీ అప్పుడు లేదు. అమర్కి గీత ఫ్రెండ్షిప్ అనిపించింది. కానీ నిజంగా చూస్తే అమర్ ఎమోషనల్గా అటాచ్ అయ్యాడు. ఆ అటాచ్మెంట్ వల్లనే రిజల్ట్ కూడా ఇంపాక్ట్ అయ్యింది. టాపర్ అయిన అమర్ జస్ట్ పాస్ అయ్యాడు. ఆ రోజు అమర్ ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఇంకా ఎవరికి ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు అని. లైఫ్లో మైండ్తో ఆలోచించాలి. కానీ ఆ ఏజ్లో అంత ఈజీ కాదు. అప్పుడప్పుడు అమర్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. గీత చాట్ ఓపెన్ చేస్తాడు. ఆ లాస్ట్ మెసేజ్ చూస్తాడు. సీన్. ఆ మాత్రం ఆ క్వశ్చన్ మాత్రం ఇంకా ఉండేది. నేను ఏం తప్పు చేశాను? కానీ ఆన్సర్ లేదు. స్లోగా అమర్ తన మైండ్ని డైవర్ట్ చేసుకున్నాడు. స్పోర్ట్, ఫ్రెండ్స్, స్టడీస్, ఏదో ఒక పనిలో బిజీగా ఉండేవాడు. 10th బ్యాచ్తో కాంటాక్ట్ కూడా తగ్గిపోయింది. లైఫ్ ముందుకు వెళ్తుంది. అమర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. అప్పుడు తన మైండ్లో ఒకటే, నో డీవియేషన్, ఓన్లీ స్టడీస్. స్లోగా అమర్ నార్మల్ లైఫ్కి వచ్చాడు. కానీ కొన్ని మెమోరీస్ అప్పుడప్పుడు మైండ్లో తిరిగి వస్తాయి. గీత గురించి ఆలోచన వచ్చినప్పుడు అమర్ వెంటనే ఏదో ఒక పనిలో బిజీ అయిపోతాడు. టైం ఫాస్ట్గా గడిచేది. 2 years కంప్లీట్ అయిపోయాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామ్ సెంటర్లో స్టూడెంట్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు. అమర్ హాల్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్లీ డోర్ దగ్గర ఒక ఫెమిలియర్ ఫేస్ కనిపించింది. అమర్ ఒక్క సెకండ్ ఆగిపోయాడు. ఆ అమ్మాయి గీత. 2 years తర్వాత గీత మళ్ళీ అమర్ ముందు నుంచుంది.